గోన్ సంచి కాదు కదా, పురుకోస్ మొక్క కూడా మిగలదు. సూపర్ హిట్ మూవీ బత్సల మల్లిని ఆస్వాదించడానికి ఇప్పుడే సనెక్స్ట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. నువ్వేమీ మనసులో పెట్టుకోకురా. వాడి తరపున నేను క్షమించమని అడుగుతున్నాను. రే సత్యం, దండం పెడతావేంట్రా? ఇలా చూడు, నువ్వు క్షమించమని అడిగే అంత పెద్ద తప్పు రాజా ఏం చేయలేదురా. డబ్బులు పోయిన అన్న కంగారులో భయంతో ఏం చేయాలో తెలియక వచ్చి నాతో అలా మాట్లాడాడు అంతే. నేనే అతని పరిస్థితి అర్థం చేసుకోకుండా అనవసరంగా బాధపడుతూ కూర్చున్నాను. చెప్పాలంటే నేనే నిన్ను క్షమించమని అడగాలరా. ఒరే ఏంట్రా, హ్యాపీగా ఉండు. మావయ్య గారు ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చానమ్మా. టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? పర్లేదమ్మా, ఇప్పుడేం వద్దు. అమ్మా అక్షయ, ప్రకాశంతో రాజా తప్పుగా మాట్లాడింది నువ్వేం మనసులో పెట్టుకోకమ్మా. కావాలంటే నేను నిన్ను క్షమాపణ అడుగుతాను. రే అయ్యో మావయ్య, మీరేం తప్పు చేశారు? తప్పు చేసింది మీ కొడుకు కదా. వాడి తరపున నేను క్షమించమని అడుగుతున్నానమ్మా. సారీ మావయ్య, తప్పుగా అనుకోకండి. మీ కొడుకు చేసింది అంత ఈజీగా మర్చిపోయే తప్పు కాదు. అమ్మా అక్షయ, దయచేసి నన్ను బలవంతం చేయకండి మావయ్య. ఒరే ప్రకాశం, నువ్వైనా అక్షయ్కి చెప్పరా. అమ్మా, ఈ సంగతి ఎక్కడితో మర్చిపోయి అల్లుడు గారిని క్షమించేయమ్మా. కుదరదు నాన్న, దయచేసి మీరు మధ్యలో రాకండి. ఇది మా ఇద్దరి సమస్య. అసలు ఈ సమస్య నన్ననడం వల్లనే కదమ్మా వచ్చింది. కాబట్టి అందుకే నేను క్షమించలేకపోతున్నాను నాన్న. అమ్మా, నాన్న, మావయ్య, మీ ఇద్దరూ నన్ను క్షమించండి. ప్రస్తుతానికి నేను ఆయన్ని క్షమించలేను. తర్వాత చూద్దాం. అన్ని సమస్యలు తీరాయి అనుకుంటుంటే నువ్విలా అంటే ఎలాగమ్మా? అసలు పెళ్లి పనులన్నీ ఆగిపోయినాయి. మావయ్య, మీరేం కంగారు పడకండి. మీరు పెళ్లి పనులు చూసుకోండి, మా గొడవలు మేము చూసుకుంటాం. మీరు దీని గురించి ఆలోచించు.